Audio Jungle. Audio Jungle. ఆల్రెడీ మొదటి అధ్యాయంలో ఎలా చేశాడో చెప్పాడు, అది ఎలా నిర్మించాడో చెప్పుకొచ్చాడు అన్నమాట. ఆకాశమును భూమి వాటిలో ఉన్న సమస్తం సంపూర్తి చేయబడిను. దేవుడు తాను చేసినది పని 7వ దినంలోగా సంపూర్తి చేసి తాను చేసిన పని అంతటి నుండి 7వ దినాన్ని విశ్రమించాడు. కాబట్టి దేవుడు ఆ 7వ దినాన్ని ఆస్వాదించి పరిశుద్ధపరిచాడు. ఏలైనా దానిలో దేవుడు తను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించాడు అన్నమాట. అంటే 7వ దినాన్ని పని ముగించాడని అర్థం అన్నమాట. మానవ దినాలన్నీ 7 దినాల్లో, అంటే మా భూమి మీద ఉన్న మానవ 24 గంటల దినాలు అనమాట. 7 దినాలు కూడా ఏంటి, 24 గంటల దినాలు. కాబట్టి దేవుడు సర్వశక్తిమంతుడు కాబట్టి ఆయన సమస్తం సృజించాడు. మానవుడు నివసించడానికి కావాల్సిన సమస్తం సృజించాడు అనమాట. మానవుడికి కావాల్సిన సమస్తాన్ని ముందు చేశాడు అనమాట. జంతు శాస్త్రాన్ని అలాగే సమస్తాన్ని సృజించాడు. మన 24 hours అస్తమయం ఉదయం, అస్తమయం ఉదయం. అదే కదండి మనం మాట్లాడుకునేది. విశ్వదినాలు అనేవి కాదు, విశ్వదినాలంటే 7 దినాలు అంతే. మీకు అర్థమైందా? దాన్ని ఎలా లాక్కొచ్చారంటే ఒక దినం 1000 సంవత్సరాలుగా, 1000 సంవత్సరాలు ఒక దినంగా అని అక్కడ మాట్లాడంటే ప్రభు రాకడ ప్రభు దృష్టిలో ఒక దినము ఎలా ఉంటుందో చెప్పుకొచ్చారన్నమాట. 1000 దినాలు ప్రభు దృష్టికి ఒక దినంలాగా ఉంటుందని చెప్పేసి మాట్లాడారు. ఆయన రాకడ కొరకు మాట్లాడే విషయాలు అది. కానీ ఆది కాలంలో అస్తమయము ఉదయము, అస్తమయము ఉదయము, అస్తమయము ఉదయము అంటే ఏరేవు బొకేర్ అన్నాడు. అంటే రెండు కూడా ఒక రాత్రి ఒక పగలు, ఒక రాత్రి ఒక పగలు. దీన్ని బట్టి యూదుల కాలమానాన్ని బట్టి దినాలు లెక్కేసుకోవాలన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన పస్కా పండుగ రోజు చనిపోయారు. చనిపోయింది ఎప్పుడు? పస్కా పండుగ రోజుని, అవునా? కానీ పస్కాను ఆచరించింది ఎప్పుడు తెలుసు? రాత్రి. ఇప్పుడు పస్కా రాత్రి ఆయన ఆచరించారు, అవునా? పగలు సిలువేయబడ్డారు. దాన్ని కూడా ఏమంటారు? ఇప్పుడు రాత్రిని మనము ఈరోజు శుక్రవారం రాత్రి అన్నాం, అవునా? కానీ పస్కా పండుగ రోజున ఆయన సిలువేయబడ్డాడు. అంటే వాళ్ళు రాత్రి పస్కాను ఆచరించారు, రాత్రిని ఆచరించారు, పగలు మరణించారు. ఉదాహరణకి అంటే చెప్తున్నాను మీకు. ఇప్పుడు మొదటి దినం 14వ దినం కదా, అవునా కదా? ఒక పగలు, అవునా? తర్వాత రాత్రి పగలు, 16 కూడా రాత్రి పగలు, 17 ఒక రాత్రి. చూడండి, 3 పగళ్ళు, 3 రాత్రి. అదే అన్నారు. పస్కా పండుగ, తర్వాత పొయ్యిల రొట్టెల పండుగ 15వ రోజు, 16 మామూలు శనివారం, మామూలు విశ్రాంతి. ఇది మామూలు విశ్రాంతి. ఇది మామూలుగా పండుగలో విశ్రాంతి. ఇది 14 రాత్రి విశ్రాంతి దినమే కదా. విశ్రాంతి దినం కాదు, పస్కా పండుగ అంటారు. తర్వాత 15 నుంచి విశ్రాంతి, 7 దినాలు విశ్రాంతి దినం చేయమన్నారు. 7 రోజులు మొదటి రోజు అంటే ఆదివారం కాదండి, ఇది ఆదివారం వస్తుంది. ఆదివారం రాత్రి లేచారు, ఆదివారం రాత్రి సమాధిలో ఉన్నారు, తెల్లారి గంటలు లేచారు. అంటే ఒక రాత్రి ఆల్రెడీ గడిచిపోయింది. ఆదివారం రాత్రి 16 రాత్రి, ఆదివారం పగలు గడిచిపోయింది. రాత్రి అనేది మళ్ళీ ఆదివారం నుండి వస్తుంది. అందుకని 3 పగళ్ళు, 3 రాత్రులు. 17 రాత్రిలో పగలు వస్తుంది. 17 రాత్రి పగలు రాదు. ఇంకా చీకటితో లేచిపోయినప్పుడు పగలు ఎందుకు వేస్తారు? చీకటితోనే లేచినప్పుడు పగలు ఎందుకు వేస్తారు? రాకూడదు అలాగా. అందుకని ప్రభు
రాత్రి పస్కా పండుగ తీసుకుని అందరితో పస్కా పండుగలోనే భోజనం చేసి వారికి ప్రభు త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోమని చెప్పారు ఆయన. చెప్పి కేంద్రం వాళ్ళు దాటి అర్ధరాత్రి ప్రార్థన చేసుకుంటున్నారు. అర్ధరాత్రి సుమారు డ్యూటీలు అట్లా వచ్చారు. ఇస్కరియోతు యోధా ఇలా పట్టుకుని వెళ్ళి నువ్వు దేవుని కుమారుడు మాతో చెప్పాడు ఇక కాదన్నారు. అంటే పిల్లల దగ్గర తీసుకెళ్ళారు. ఏ రోజు దగ్గర అక్కడే ఆ రాత్రి అక్కడ ఆ లొకేషన్లోనే ఉన్నాడు. ఎవరు ఏ రోజు కూడా ఆడ తీసుకెళ్తే ఈయన మాట్లాడాడు. తీసుకొచ్చి ఈయన దగ్గర తీర్పు చేశారు. తెల్లగట్లు 6 గంటలకు సిలువ వేసి పంపించారు. తీర్పు చేసేసి ఒక రాత్రిలో జరిగింది. అక్కడే ఉన్నాడు. ఏ రోజు ఎక్కడికో ఉన్నాడు కదా, కానీ అప్పుడు ఎరుసలేంలో ఉన్నాడని ఉంటుంది లోకసభ. యేసుప్రభు సిలువ వేసేటప్పుడు ఎరుసలేంలో ఉన్నాడంట. మీకు అర్థమైనా అర్థం లేదు, అది మీకు తర్వాత అర్థమవుతుంది. చెప్తాను నాకు స్వాతం. రాత్రి ఆయన పస్కా పండుగను ఆచరించారు. ఆయన పగలు అదే పగలు వస్తుంది. ఆ రాత్రే ముందు వచ్చేసింది, పగలు తర్వాత వచ్చింది. కానీ పస్కా పండుగ రోజు సిలువ వేయబడ్డారు. మనకి రాత్రి ఏమో వేరే రోజు, పగలేమో వేరే రోజు. మనకి రాత్రి ఏమో గురువారం రాత్రి, అది మనం రాత్రి. ఈ పగల ఏమవుతుంది ఎప్పుడుది? శుక్రవారం ఉంది. మీకు అర్థమైందా? కానీ బైబిల్ కాలమానం ప్రకారం, బైబిల్ క్యాలెండర్ ప్రకారం, లేకపోతే ఆదికాండం 1 అధ్యాయం ప్రకారం ఒక రాత్రి ఒక పగలు, ఓ అస్తమయమును ఉదయమును కలగ ఒక దినం ఆయన. అంతే 6 to 6 సాయంత్రం 6 గంటల నుండి మళ్ళా సాయంత్రం 6 గంటల వరకు ఒక రోజు. బైబిల్ ప్రకారం మనది 12 to 12. మన క్యాలెండర్ వేరు. మనదేమో ఇందులో సగం ఉంటుంది, అందులో సగం ఉంటుంది, ఇందులో సగం ఉంటుంది. మనది వేరు మన క్యాలెండర్. కానీ బైబిల్ క్యాలెండర్ ఒక రాత్రి సంపూర్ణం, ఒక పగలు సంపూర్ణం. అదనమాట. అందుకనే ఒక రాత్రి పగలని మాట్లాడుకుంటూ వస్తున్నప్పుడు అందులో 1000 దినాలు ఏమైనా ఉన్నాయా? లేవు. అందుకే చెప్తున్నాను కదా, మీకు ఆదికాండం వింటే మొత్తం బురదంతా వదిలిపోద్ది. బయట మనకి ఎక్కించిన వేరే బురదంతా వదిలిపోద్ది అన్నమాట. అంటే మీరు ఎందుకు అలా మాట్లాడడం మొదలెట్టారంటే, వేల సంవత్సరాలు పట్టింది సృష్టి చేయడానికి ఒక శాస్త్రవేత్త బుద్ధి లేనుడు అన్నాడు. మీకు అర్థమైందా? దాన్ని బైబిల్లో నెతకూడదు. బైబిల్లో ఎప్పుడు కూడా బయట అడిగిన ప్రశ్నలకి బైబిల్లో చెప్పకూడదు. వీళ్ళందరూ చూడ పెద్ద పోటుగాళ్ళగా టీవీ ముందు, అదే టీవీల ముందు యూట్యూబ్లో కనపడడానికి అన్నిటి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తే వెళ్తున్నారు. చూస్తారు వీళ్ళు అన్నిటి ప్రశ్నకి బైబిల్లో ఇప్పుడు ఏంటి రోడ్డు మీద చనిపోయాడంటే దేవుడు కారణమా? అది. కానీ దేవుడు ఏంటంటే అలాగా కొంతమంది చంపేస్తున్నాడు, కొంతమంది ఇలా చేస్తున్నాడు, అక్కడ తీర్పు ఏం చెప్తాము? మీకు అర్థం లేదు. వాడు పాపాన్ని కూడా వాడు పోతున్నాడు, కానీ అది దేవుడి మీద పెట్టకూడదు. అవునా కదా? కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే బైబిల్లో లేని ప్రశ్నలకు సమాధానం చెప్తానికి బైబిల్ ఎదుగుతున్నారు. బైబిల్ ఎదగడానికి ఒక్కరంగా తీస్తున్నారు. ఇది ఎప్పుడో చెప్పాడు దేవుడికి ఉందని చెప్తాను. ఎందుకు అలాగా? మనమేమి బైబిల్లో బయట అడిగిన ప్రశ్నలకి బైబిల్లో సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేయకూడదు. బయటికి వచ్చినాయి మనుషులు ఊహలు, వాళ్ళ ఊహలయ్యి, ఆలోచనలు ఏంటయ్యి వాళ్ళ ఊహలు. ఆ ఊహలకి బైబిల్కి సమానం వెతకూడదు అన్నమాట. అది వీళ్ళు ఏం చేశారంటే కొంతమంది బయట అడుగుతున్న ప్రశ్నలకి బైబిల్లో ముందు ఎప్పుడో చెప్పాడని చెప్పడానికి ఇలాంటి కొన్ని సూత్రాలు తీసుకుని అక్కడ సూర్యచంద్రులు లేనప్పుడన్నీ ఆ 3 దినాలు విశ్వదినాలు అంటే మొదలెట్టారు. విశ్వదినాలకి రాత్రి భాగం ఉంటుందా? 7 రోజు అనే మాట వాడతాడా? కొని 7వ రోజు అని మాట వాడతాడా? ఆ 3 దినాలు కలుపుకునే కదా 7వ రోజు. మరి 7వ రోజు అని మాట్లాడినప్పుడు, రోజులు అని మాట్లాడినప్పుడు మనం అక్కడ 1000 దినాలని లేకపోతే ఎన్నో సంవత్సరాలని ఎలా చెప్పగలుగుతాం? మనం గ్రంథాన్ని వక్రీకరించినట్టు కాదా? మీరు ఆలోచించండి ఒకసారి. 7వ దినం అన్నప్పుడు ఆ 3 దినాలు కలుపుకునే కదా 7 దినాలు అవుతాయి. సూర్యచంద్రుడు చేయకముందు ఉన్న దినాలని 7 దినాలనే కదా కలుపుకుని అవుతాయి. అస్తమయం ఉదయం అనే మాట ఒకటి, 7వ దినం అనేది ఒకటి. మీరు ఆలోచించండి ఒకసారి. దేవుడు సర్వశక్తివంతుడు, దాంట్లో ఇబ్బంది లేదు. ఒక దినం ఏంటి కదా, ఒక గంటలో కూడా చేయగలదు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. అందుకనే సర్వశక్తులైన నామం పేరునే ప్రత్యక్షమయ్యాడు ఆయన. ఇవన్నీ ఎవరికైనా దేవుడు సర్వశక్తులే చేశాడు. 2వ అధ్యాయంలో 7వ దినాన్ని విశ్రమించాడు అనమాట. అంటే పని చేసి ముగించాడు అన్నట్టు. 7వ దినాన్ని పని చేసి ముగించాడు. తర్వాత
7వ వచనంలో దేవుడిని యెహోవా నేలమంటూ నరుడు నిర్మించి వారి నాశకరంధ్రం జీవవాయు మొదలు నరుడు జీవాత్మయ్యాడు. మానవుడు 2 భాగాలు కలిగిన వ్యక్తి, అవునా? కాబట్టి ఆత్మ శరీరము అంటే ఇప్పుడు ఆత్మ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? దేవుడి దగ్గర నుంచి వచ్చింది. శరీరం ఎక్కడి నుంచి చేశాడు? మట్టి నుంచి చేశాడు. అందుకని ప్రసంగి 12:7 మన్నైనట్టు వెనుకోలే మన్నవును ఆత్మ తను దయచేసిన దేవుని ఎద్దకు చేరుదని చెప్పేసి మాట్లాడాడు. కాబట్టి ఆత్మను దేవుడు సృష్టించాడు. ఇక్కడ ఆత్మను దేవుడు ఏం చేశాడు? సృష్టించాడు అన్నమాట. కాబట్టి దేవుడిని యెహోవా నేలమంటూ నరుడిని సృజించి వారి యొక్క జీవ వాయువును ఓదగా నరుడు జీవాత్మ ఆయన అన్నమాట. అంటే వాయువుని పంపించాడు, ఆత్మను పంపించాడు. వాయువు అంటే ఇక్కడ ఆత్మను అర్థం. ఆత్మను పంపించాడు. అంతేకాని దేవుడికి నోరున్నట్టు, భౌతికంగా నోరున్నట్టు, ఆయన ఊదినట్టు ఇలా ఆలోచించకండి. దేవుడు భౌతికమైన నోరున్నట్టు, ఆయన ఉఫ్ అని ఊదినట్టు ఇలాంటి ఆలోచించకండి. దేవుడు ఆత్మని మట్టి దేహం చేసి పెట్టాడండి. మట్టి దేహ నిర్మాణం ఎవరు చేశారు? దేవుడే చేశాడు. ఆ నిర్మాణం అంటే ముక్కు ఎక్కడ ఉండాలో, నోరు ఎక్కడ ఉండాలో అన్నీ చేశాడు. ఎక్కడ? దేవుడే, అవునా కదా? అంటే మట్టి దేహ నిర్మాణం దేవుని యొక్క డిజైనే. కానీ ఆత్మస్వరూపం, ఆత్మకి రూపం తన స్వరూపమే. దేవుడు ఆత్మస్వరూప, దేవుడు సత్యస్వరూప. అర్థమైందా? అలాగా దేవుడు ఆత్మే ఉన్నాడు కాబట్టి మానవుని కూడా ఆత్మగా చేశాడు, కానీ దేహాన్ని కాదు. దేహం ఆయన స్వరూపం కాదు. అది ఆత్మను కూడా సృజించాడు అనమాట. అంతే, సృజించాడు అనమాట. దేవుడు సృష్టించాడు ఆత్మను, అంతే. సృష్టికర్త సృజించాడు అనమాట. అంతేగాని ఆయనలో ఉన్న ఏదో కణాలు వెళ్ళిపోవడం, ఏదో శరీరంలో వెళ్ళినట్టు ఇలా ఊహించకండి. అది కూడా మీరు పార్దది. అది ఏం కాదు. దేవ వాయువును ఓదగా అన్నాడు కదా, అంటే దేవు వాయువును చేశాడనమాట. జకర్య గ్రంథం 12వ అధ్యాయం. జకర్య గ్రంథం 12వ అధ్యాయం మొదటి 2 వచ్చింది. రెండింటికి వెలుపటి భాగం చేసిన వాడు లోపల భాగాన్ని కూడా చేశాడు కదా అంటాడు. వెలుపటి భాగం శరీరం, లోపల భాగం ఆత్మ. జకర్య గ్రంథం 12వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. భాష తర్జుమా చేసినప్పుడు ఆ భాషను అక్షరార్థంగా తీసేసుకుంటున్నారు అనమాట. మరి మిగతా పుస్తకం, మిగతా వచనాలు కూడా చదవాలి కదా. ఇశ్రాయేలును గూర్చి వచ్చిన యెహోవాకు ఆకాశ మండలంను విశాలపరిచి భూమికి పునాది వేసి మనుషుల అంతరంగములలో జీవాత్మను సృజించు యెహోవా మనుషుల అంతరంగంలో జీవాత్మను సృజించు అన్నాడు. తర్వాత లోకస్వార్త 11వ అధ్యాయము 40వ వచనం. అవివేకులారా, వెలుపలి భాగమును చేసిన వాడు లోపటి భాగమును చేయలేదా? అది చేయలేదా, నిర్మించలేదా? కాగా అది యేసుప్రభు అంటున్నారు అనమాట. అవివేకులారా, ఈ శాస్త్రులు వచ్చేది. వెలుపల భాగం అంటే ఇది దేహం, లోపల భాగం అంటే ఇది ఆత్మ. చేసిన వాడు ఎవరు? దేవుడు. అంటే ఇప్పుడు హృదయంలో ఏముందో దేవుడు తెలుసా తెలీదా? చేసినాడు ఆయనే కాబట్టి. చేసినాడు ఆయన. కాబట్టి ఆత్మ అనేది ఆయన స్వరూప పోలికలు, కానీ దేహం మాత్రం ఆయన స్వరూప పోలికలు కాదు. ఆయన డిజైన్, ఆయన చేసిన ఆలోచన చేసిన డిజైన్ అన్నమాట మన దేహం. ఆత్మ శాశ్వతమైంది, దేవుడు శాశ్వతమైన వాడు, అవునా కదా? దేహం అశాశ్వతమైంది. అందుకని దేవుడు మన స్వరూపంలో మన పోలికలో చేసినట్టు శరీరం కాదు, ఆత్మ. ఆత్మను నిర్మించి ఆత్మను ఎక్కడ పెట్టాడు? అశాశ్వతమైన దేహంలో పెట్టాడు అన్నమాట. అంటే మట్టితో చేసి మట్టి దేహాన్ని చేసి ఆత్మను పెట్టాడు అందులో. అది 2:7. దేవుడి యెహోవా నేలమంటూ నరుని నిర్మించి వారి యొక్క నాసికారంధ్రంలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ అయ్యాడు అన్నమాట. ఆత్మస్వరూపైన ఆయన మట్టిని తాకి బొమ్మను చేసే విధానం, మట్టి నిర్మాణం చేశాడు. యోగ గ్రంథం 10వ అధ్యాయం. భూమి కలిగిన కాదంటే కలిగింది. మట్టి నిర్మించాడంటే ఆయన చేతులతో ఇలా పిసికి మళ్ళీ అలా ఆలోచించకండి. మరి అలాగా ఆలోచించడం వల్లే కదా ఎన్ని రాంగ్ డాక్టర్లు. చేతి మట్టిని ఎక్కడోనంట జిగట మట్టి ఇలా తీసుకుని అంట ఇలా పిసికి
ఇలాగా స్కాల్ కింద చేసి ఇలాగా ఆయన చేయటం అంటే అర్థం ఏంటి, ఆయన ఆ రూపం ప్లాన్ చేసి అలా కలగాలంటే అవదా? మరే కలగడం అంటే ఇలా చేసి ఇలా మంచిగా చేసి లోపల పేగులెట్టి లోపల గుండి కాసేసి ఎట్టాడా? నిర్మించాడంటే ఆయన చేశాడని అర్థం. అర్థమైందా? చూడండి అక్కడ ఎలా చెప్తాడు 10వ అధ్యాయంలో యోగ గ్రంథం. అంతే కదా, పేర పెట్టినట్టు నన్ను పేర పెట్టావు కదా. అది అంటే ఇప్పుడు ఆయన ఇప్పుడు భౌతికమైన చేతులు లేవు కదా ఆయనకి, మరి ఎలా చేశాడు ఆయన? కానీ మట్టిని తీసి బొమ్మగా చేశాడంటే అర్థం ఏంటి? ఇలా చేతులతో తీసి మట్టి తీసి ఇలాగా మనుషునిగా చేసినట్టు కాదు దాని అర్థం. మీకు అర్థమైందా? ఆ మట్టిని దేహంగా నిర్మించాడు అంతే. కలగమంటే అవుతుందా అవదా? మరే ఏదో ఇలా చేసి ఇలా బట్టి బొమ్మ చేయండి అందరూ, మీరు ఏం పెడతారు? గుండెకాయ ఎట్టాలి, లివర్ ఎట్టాలి, అవునా, పేగులు ఎట్టాలి, అవన్నీ చేతితో ఎడతారా? దేవుడు డిజైన్ చేసి కలిగించాడంతే. అందుకని అది అర్థం అవడానికి ఆయన చేతులతో రూపించాడు అంటాడు. ఆయన చేతులు ఉన్నాయా ఆత్మస్వరూపికి? మరే ఆత్మను పంపించాడు దేవుడు. అప్పుడు నరుడు ఏమయ్యాడు? జీవించే ఆత్మయ్యాడు. అందుకని చేశాడంటే ఇలా చేశాడు అనుకోకండి, ఎలాగా చేతులతో ఇలా మట్టి తీసి ఇలా చేశాడు అనుకోకండి. మట్టిని దేహంగా తయారవ్వాలన్నాడు, అయిపోయింది అంతే. అందులో ఆత్మను పెట్టేశాడు. మనిషి ఏమయ్యాడు? జీవాత్మ అయిపోయింది. అంటాడు కానీ హస్తాలు లేవు కదా. నేను అర్థం అవడానికి చెప్పాడు, మానవుడికి అర్థం అవడానికి ఆయన చెప్పాడు. కళ్ళు చూస్తున్నాను, ఆయన కళ్ళు ఉన్నాయా? ఆయన చెవి ఆలకిస్తుంది అంటాడు. ఆయన కనపడడం స్పష్టమేది లేదంటాడు. భౌతికమైన కళ్ళు ఉన్నాయి ఆయనకి. మానవులకి అర్థం అవడం కోసం ఆ భాష వాడాడు అంతే తప్ప చేతులతో లేదు. అది కూడా సృష్టి దేహం కలుగురు కాకుండా కలిగింది అంతే. ఆత్మని ఆయన పంపించాడు అంతే. అంతే కదా. మరి వెలుపడి భాగం చేసిన వాడు లోపల భాగాన్ని కూడా చేయలేదా అన్నాడంటే యేసుప్రభు వారు. చేశాడనే కదా అని అర్థం. ఆయనకేం రూపం ఉంది? ఆయనకి ఆత్మరూపి, సత్యస్వరూపి, యథార్థపరుడు, న్యాయవంతుడు, నీతిమంతుడు, 6 రూపాలు ఆయనకి. ఆత్మరూపి, భౌతికమైన అతలకు కనిపించరు. ఆయన ఆత్మస్వరూపి. దేవుడు ఎవరు? ఆ రూపం ఆత్మని, ఆ రూపాన్ని మనకు చేశాడు అంతే. ఆయన రూపంలో ఏదో కూర్చుని వడ్రంగ వేస్తులా చేశారనుకున్నారు మీరు. చెక్కాడు, అది అరచేతిలో చెక్కాడు, ఆ చెక్కాడు, ఇవన్నీ అలంకారిక భాషలో వాడాడు అంతే తప్ప. కాబట్టి దేవుడు యెహోవా నరుని ఎలా చేశాడంటే దేహాన్ని చేశాడు, దేహంలో ఆత్మను పంపాడు. ఆత్మను సృజించి దేహంలో పెట్టాడండి. సరిపోయిందా? కాబట్టి దేవుడు యెహోవా తూర్పున ఏదైనా ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచాడు. తాను నిర్మించిన నరుడు అర్థమైంది. ఇప్పుడు తాను నిర్మించిన నరుడు, తాను నిర్మించిన నరుడిని దానిలో ఉంచాడు. మరి దేవుడిని యెహోవా చూపు రమ్యమైనది, ఆహారంలో మంచిదైన ప్రతి వృక్షాన్ని ఆ తోట మధ్య జీవవృక్షం మంచి చెట్టు తెలుగు పుష్పాలను నేల నుండి మొలిపించాడు. మరి ఆ తోట తడుపుడికి ఏదేలో ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలైంది. మొదటి దాని పేరు పీషోను. అది హవీలా దేశం అందరూ చుట్టూ పారుచుంది. హవీలా దేశం ఎప్పుడు వచ్చింది? మోషే కాలంలో వచ్చింది. మోషే కాలంలో దేశాలు ఏర్పాటు, అవునా? మోషే కాలం ముందు దేశాలు ఏర్పాటు, అవునా? మరి రాయబడిన తర్వాత కదా, అదే జరిగిపోయిన తర్వాత కదా రాయబడింది. అందుకని హవీలా దేశం అన్నాడు. అక్కడ బంగారం ఉందంట, మీరు వెళ్తే వెళ్ళొచ్చు. అక్కడ బంగారం ఉందన్నాడు. ఉందంటాడంటే అక్కడ ఎత్తుకుంటే దొరుకుతుందా దొరకదా? అలా బైబిల్ చూసుకోండి. కొంతమంది చేయాలి తెలుసుకున్నారు ఎక్కడ ఏం దొరుకుతాయి. మంచి చెట్లు తెలివినిచ్చే వృక్షం, మంచి చెట్లని తెలివినిచ్చే దాన్ని పండులో పెట్టాడు అన్నమాట. అదే కదా మరి అపవాదులు కూడా ఎందుకు సృజించాడు?
అది సృజించకపోతే గొడవే లేదు కదా అనే ప్రశ్నలు వస్తాయి. ఇప్పుడు చదువుతాం, మనం 3 అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది. అప్పుడు మంచి చెడ్డలు తెలియని వృక్షఫలాన్ని దేవుడు పెట్టాడు అందులో. అంటే వీళ్ళకి ఏమో లేదనమాట, మంచి ఏదో చెడేదో తెలియకోకుండా సృష్టించాడు ఆయన స్వరూపం, ఆయన కోరుకున్నాం. మంచి ఏదో చెడేదో వీళ్ళకి తెలియదు. వీళ్ళకి ఆ జ్ఞానం దేవుడు పెట్టలేదు, ఒక పండులో పెట్టాడు. ఆ జ్ఞానం ఒక పండులో పెట్టాడు. ఆ పండు తినొద్దన్నాడు. కాబట్టి చూడండి, అక్కడ 3వ నది పేరు హిద్దీకేలు, అది అషూరు తూర్పు వైపును పారుతుంది. 4వ నది యూఫ్రటీసు. మరి దేవుడిని నరుని తీసుకుని ఏదైనా తోటలో సేద్యపరచులకు దాని కాసులు దానిలో ఉంచాడు అనమాట. నరు నిర్మించి ఏం చేశాడు అనమాట, తోటలో కాయటానికి ఎట్టుకున్నాడు అనమాట. సేద్యం చేయడానికి అంటే పని చేయాలో వద్దా, చేసే పండ్లు తినాలంతే. దాన్ని ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఆయనకి. యోషియా 6:7 అన్నాడు కదా, ఆదాము నా నిబంధన మీరినట్లను ఆయనకు నిబంధన పెట్టాడు. 16-17 వచ్చిన మరియు దేవుడు నీవు ఈ తోటలో ప్రతి వృక్ష ఫలాన్ని నువ్వు నిరభ్యంతరం తినవచ్చు, అయితే మంచి చెట్ల తీరు వృక్ష ఫలాన్ని నువ్వు తినకూడదు. నీవు వాటిని తిరుదినం నిశ్చయంగా చచ్చదమని ఆ నరునికి చచ్చదని నరునికి ఆజ్ఞాపించాడు. తిను దినమును అన్నాడు కదా, జాగ్రత్త పెట్టుకున్న మాట. తిను దినమును నిశ్చయంగా చచ్చదు అన్నాడు. దేహ మరణమా ఆత్మీయ మరణమా? ఆత్మీయ మరణం. పాపం చేసిన మీ అపరాధాలు చేస్తారు, పాపాల చేత చచ్చిన వారు అన్నాడు కదా. అంటే పండు తిన్న వెంటనే దేవుడు దూరం అయిపోతాడంటే ఆ ఆత్మీయ మరణాన్ని గురించి మాట్లాడాడు ఇక్కడ. తిను దినమున అన్నాడు. ఆ దినాన్ని ఏదైనా తోట నుంచి కట్టేశాడు. కారణం దేవుడితో సంబంధాన్ని కోల్పోయారనమాట. ఆ సంబంధం యేసుప్రభువు ద్వారా ఏర్పాటు చేశాడు. అది రోమపత్రిక 5:9-10 వచనాల్లో యేసుక్రీస్తు వారి ద్వారా అంటే ఆయన రక్తం ద్వారా మనల్ని దేవుడు పరిశుద్ధంగా చేసి దేవుడితో సమాధానం పంచుకున్నాడు. అదైనా ఆత్మీయ మరణం. పాపం వల్ల వచ్చే జీవితం మరణం. ఇప్పుడు ఏ పాపం ఏం చేసింది? ఆజ్ఞాతిక్రమం. ఇది చేసిన పాపం ఏంటి? ఆజ్ఞాతిక్రమం. అది ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. పండు తినొద్దని ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఇచ్చినోడు దేవుడు, గుర్తుపెట్టుకోండి. ఆజ్ఞ ఇచ్చినోడు ఎవరు? దేవుడు. ఆజ్ఞకి లోబడాలి అంతే. నువ్వు ఆజ్ఞ మీరితే చస్తావు అంటే నాతో సంబంధం పోగొట్టుకుంటావు అన్నట్టు. ఆత్మకు మరణం అన్నమాట, ఆత్మీయ మరణం అన్నమాట. దేహం మట్టితో చేసినప్పుడే ఆయన దాని యొక్క నియమం ఇచ్చేశాడు. మట్టితో దేహం అశాశ్వతమైన దాన్ని ఎప్పుడైతే బొమ్మగా చేశాడో అప్పుడే దాని యొక్క ఎప్పుడు శిథిలమైపోద్దో దానికి ఒక నిర్మాణం దేవుడు వేసేసాడు. అందుకని భూమి మీద మానవం నిరంతరం జీవించేలాగా, దేహంలో నివసించేలాగా యత్నం చేయలేదు. పండు తిన్నా తినకపోయినా శరీరానికి మరణం ఉంది. అది బాగా చేశారు. పండు తిన్నా తినకపోయినా మనిషికి మరణం ఉంది. కానీ ఒక ఉదాహరణకి, ఒకవేళ పండు తినకుండా ఉన్నాడు అనుకోండి, ఆయన చనిపోతాడు, దేవుడి దగ్గరికి వెళ్తాడు. కానీ పండు తిని చనిపోయాడు అనుకోండి, దేవుడి దగ్గరికి వెళ్తాడు. అందుకే యేసుప్రభుని వాగ్దానం చేశాడు వెళ్తానికి. ఆదాము కూడా దేవుడి దగ్గరికి వెళ్తానికి యేసుప్రభుని వాగ్దానం చేశాడు అనమాట. ఆదాము పాపం కూడా క్షమించడానికి. అందువల్ల తిను దినమున అనే మాట వాడాడు చూసారా, అది ఏ మరణం? ఆత్మీయ మరణం అన్నమాట. నేను అది ఆదాముకు ఆజ్ఞించాడు. తర్వాత మరి దేవుడు ఏమన్నారు, ఒంటరిగా ఉండడం మంచిది కాదని వారికి సాటి అయిన సహాయం వారి కొరకు చేయదని అనుకునేది. ఎవరో సాటి అయిన ఈవిడేమో శిరస్సు అయిపోయింది. అన్ని కుటుంబాల్లో శిరస్సు ఎవరు? భార్య భర్త. ఆజ్ఞాపించేది ఎవరు? చేసేది ఎవరు? చేస్తున్నారు. కాబట్టి రివర్స్ అయిందా లేదా? అందుకే కుటుంబాలు కొట్లాటలు, గొడవలు, ఇబ్బందులు, సమస్యలు అన్నీ జరుగుతున్నాయి. అని ఏదైనా తోటలో గొడవలు లేవు, భార్య భర్తలు. నువ్వే చేసావు, ఇది నువ్వే చేసావు అని చెప్పేసి పాపం చేసినప్పుడు వచ్చాయి గొడవలు. పాపం చేయకముందు హాయిగా తోటలు తిరిగి సేద్యం చేసుకున్నాడు. ఎప్పుడైతే భార్య మాట విన్నాడో అప్పుడు అయిపోయిన. అవునా కదా? యజమాని ఎప్పుడైతే అవ్వయిందో అప్పుడే కుటుంబం ఏమైపోయింది? నాశనం అయిపోయింది. ఇప్పుడు కూడా కుటుంబాలు నాశనం అయిపోవడం కారణం భార్య శిరస్సు అయితే కుటుంబాలు పాడైపోతాయి.
గ్రంథం యొక్క సందేశం అది, నాది కాదు. చెప్పాడు కదా, స్త్రీలారా మీ మీ యొక్క యజమానులు ఎంతవరకు అంటే మీ స్వపురుషులకు లోబడండి అన్నాడు. యజమానుడు అని పిలవమన్నాడు. అవునా? ఏమన్నాయి? యజమానుడు. కాబట్టి ఇప్పుడు ఎందుకు చేశాడు దేవుడు? స్త్రీ కొరకు పురుషుని చేశాడా, పురుషుని కొరకు స్త్రీని చేశాడా? 11వ అధ్యాయము 1 పత్రిక. అప్పుడు దేవుడు నాయకుడిగా ఏర్పాటు చేశాడు. కుటుంబానికి నాయకుడు, సంఘంలో నాయకుడు ఎవరు? కుటుంబంలోనూ నాయకుడు పురుషుడే, సంఘంలోనూ నాయకుడు పురుషుడే అన్నమాట. 1 పత్రిక 11వ అధ్యాయం. అయితే ఒకసారి 8వ ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. స్త్రీ పురుషుని నుండి ఎలాగూ కలిగెనో అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగెను. దాని సమస్తమైనవి దేవుని మూలముగా కలిగి ఉన్నది. దేవుని మూలం కలిగి ఉంది. రైట్. తర్వాత 9వ వచనం, నేను ఇంపార్టెంట్. 9వ వచనం అండర్లైన్ చేసుకోండి. మరియు స్త్రీ అది పురుషుడు స్త్రీ కొరకు సృష్టింప, అందుకని ఆవిడ ఏర్పాటు చేయకూడదు. పురుషుడు ముందు చేశాడా, స్త్రీని ముందు చేశాడా? ముందు చేశాడు పురుషుడిని. కాబట్టి సాటి అయిన సహాయం కావాలి, సాటి అయిన సహాయం కావాలి, సాటి అయిన సహాయం అన్నమాట. సాటి అయిన సహాయం అంతే. వివాహ వ్యవస్థని దేవుడు అదే ఆయన గుర్తుపెట్టుకోండి, ఒక పురుషుని కొరకు ఒక స్త్రీని చేశాడు. అవునా? చూడండి, సాటి అయిన సహాయం కొరకు వాళ్ళ కొరకు చేయదు అన్నాడు. దేవుడిని ప్రతి భూజంతు ప్రతి ఆకాశ పక్షిని నేలను నిర్మించి అది 1 అధ్యాయంలో చేసేసాడు ఆ పని. అవునా? 1 అధ్యాయంలో అయిపోయింది అది. అది ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో ఆ సృష్టికి అతని ఎదుగుబాటును రప్పించేది. జీవం గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగింది. అప్పుడు ఆదాము సమస్త పశువులకు, ఆకాశ పక్షులకు, సమస్త పూజలకు పేర్లు పెట్టింది. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయింది. అప్పుడు దేవుడిని ఆదాముని గాడిద కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటి ఎముకల నుండి ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసంతో పోడ్చివేశాడు. గాడిద అనేది మత్తుకు సూచన. అవునా? కాబట్టి ఆ తర్వాత దేవుడిని ఆదాము అంటే మనిషి, మర్చిపోకండి. ఆదాం అంటే అర్థం ఏంటి? మనిషి అని అర్థం. అంతే, మనిషి అనే పేరు అంతే. ఆదాం నుండి తీసిన ప్రకటన కూడా స్త్రీనిగా నిర్మించి ఆమెకు ఆదాము నదులు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనే, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో మాంసం, ఇది నరులోని తీయబడి కనుక నారి అనబడును. నారి అంటే నారోత్ అంటే స్త్రీ అన్నమాట, స్త్రీ అనబడింది అనమాట. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొని వారిద్దరూ ఏక శరీరమై ఉంది. కాబట్టి అప్పుడు ఆదాము అతని భార్యలు వారిద్దరూ దిగంబరులుగా ఉండరు, అయితే వారు సిగ్గు ఎరగక ఉన్నారు అన్నాడు. అంటే ఇప్పుడు మొదటి మానవుడిని చేసి అదే దేవుడు ఏం చేశాడనమాట, మానవులిద్దరికి అంటే మానవులు చేసి లేకపోతే ఆదాముని అవ్వని చేసి వివాహం ద్వారా జతపరిచాడు అనమాట. అందుకనే మొట్టమొదటి వివాహం ఎవరు చేశారనమాట? దేవుడే చేశాడు. అయితే పురుషుడు స్త్రీ ఎవరి కోసం చేయబడింది? పురుషుడు కోసం చేయబడింది. అందుకని యాజమాన్యం అనేది పురుషుడు చేస్తేనే ఆ కుటుంబం బాగుంటుంది. స్త్రీ పెత్తనం తీసుకుంటే మాత్రం యెజబెల్ లాగా ఉంటుంది. యెజబెల్ దేశాన్ని నాశనం చేసిందా లేదా? దేశాన్ని పాడు చేసింది. కాబట్టి దేవుని పిల్లలుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసింది ఎవరు? దేవుడే. అది ఎబ్రీ 13:4 చెప్తాను అన్నమాట. వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది అన్నమాట. తర్వాత పాన్పులేష్ కల్మషమైన ఉంటారు. ఒక పురుషుడికి ఒక స్త్రీని చేశారు, ఒక స్త్రీని ఒక పురుషుడు. అందువల్ల విడాకులు లేవు ఇక్కడ. విడాకులు అనేవి దేవుడు పెట్టలేదండి. మీరు ఎందుకు ఒక వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి వాళ్ళకి విడాకులు ఇలాంటివి లేవు. కాబట్టి అదే మత్తయి 19:19 ప్రభు మాట్లాడారు అనమాట. ఏది ఆది నుంచి దేవుడు పురుషుడుగా స్త్రీని నిర్మించాడు, కానీ అక్కడ ఆది కాండంలో దేవుడు విడాకులు అనేది లేవు అని చెప్పాడు. ధర్మశాస్త్రం మీ ఉదయ కాఠిన్యం బట్టి ఇచ్చాడు, ధర్మశాస్త్రం మీ ఉదయ కాఠిన్యం బట్టి విడాకులు ఇచ్చాడు, కానీ అసలు దేవుని సంకల్పంలో విడాకులు అనేవి లేవు. ఆది కాండంలో మొదటి మానవులు చేసినప్పుడు కూడా ఆ విడాకుల గురించి మాట్లాడలేదని ప్రభు వారు మత్తయి 19 అధ్యాయంలో తెలియపరిచారన్నమాట. కాబట్టి 2వ అధ్యాయంలో
మానవుడితో అంటే మానవుడి యొక్క ఆదామవులు నిర్మించి వారిద్దరిని వివాహం ద్వారా జతపరచడం అంటే మానవుడి ఆదామవుల యొక్క వివాహము దేవుడు ఆదాముతో చేసిన నిబంధన. దేవుడు ఆదాముతో చేసిన నిబంధన. దేవుడు ఆదాముతో చేసిన నిబంధన. మీరు దానికి ఓషియా గ్రంథం 6:7 రాసుకోండి. ఆదాముతో చేసిన నిబంధనకి ఓషియా 6:7. ఆయన నిబంధన మీరాడు 3 అధ్యాయం. నిబంధన ఏం చేశాడు? మీరాడు 3 అధ్యాయం. మీరు ఆల్రెడీ చదువుకుంటారు. చదువుకు రమ్మన్నామంటే మేము ఇలా వెళ్ళిపోతాం ఎదరికి. ఎందుకంటే 2 రోజుల్లో మనము 2 రోజులు ట్రైనింగ్ అంటే ఇంచుమించుగా ఇలాగే ఉంటుంది. ఏదైనా కష్టతరమైన విషయాలు వచ్చినప్పుడు, డాక్టర్ను సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు మాత్రం ఆగుతాం. కానీ ప్రతి వర్డ్ టు వర్డ్ మనం చదవాలంటే అది కష్టతరంగా ఉంటుంది. అది 2 రోజుల ట్రైనింగ్లో 66 పుస్తకాలు నేర్చుకోవాలంటే ఇబ్బంది ఉంటుంది. కానీ పత్రికలో మాత్రం ఏ వచనంతో ఆ వచనం వివరించడం జరుగుతుంది. 3వ అధ్యాయం సార్ 2వ అధ్యాయంలో 2వ వచనం ఉంది సార్. ఇప్పుడు ఆదాము చేసినప్పుడు ఇప్పుడు మట్టితో చేసినాడు సార్. అంతే కదా. ఇప్పుడు తర్వాత ఇప్పుడు స్త్రీ నిలిపించినప్పుడు ఎముక ఉన్నది కదండి. అవును, అదే ఎముకని తీసుకుని స్త్రీగా చేశాడు అనమాట. ప్రక్కన ఎముక తీసుకుని స్త్రీగా చేశాడు. ఇప్పుడు చేసినప్పుడు చిన్నపిల్లలుగా చేయలేదు ఆయన. చేసినప్పుడు ఎలా చేయలేదు? చిన్నపిల్లలుగా చేయలేదు. ఎముకని స్త్రీ దేహంగా చేశాడు అనమాట. సృజించాడు అంతే. మాంసాన్ని కూడా తీసుకున్నాడు. అక్కడ మాంసాన్ని మన ప్రక్కట ఎముకే తీసుకున్నాడు ఆయన. ఎందుకో తెలుసా? 1+1 = 2. అవునా? కానీ భార్య భర్తల విషయంలో 1. ఇద్దరు ఒక శరీరమే. ఎందుకంటే ఒకే శరీరంలో తీయబడ్డారు. అది ఆ మాంసం అన్నాడు కదా. అంటే ఎముకతో మాంసంతో కూడా ఉంటుంది కదా. అలాగే నువ్వు ఎముక మాంసం ఎంత ఉంటుందండి? ఒక స్త్రీ చేసేసి అంత ఉంటుందా? అక్షరార్థంగా మీరు అందుకని అంటున్నాను, ఊదాడు అంటే ఉఫ్ అని ఊదాడు. ఇలాగ అక్షరార్థంగా అర్థం చేసుకుంటే మాత్రం మీరు అపార్థాలు చేసుకుంటారు. మానవుడిని మట్టితో నిర్మించాడంటే మట్టిని మానవుడు అవ్వాలంటే అవదా? దేవుడు అంటే అవదా? మట్టి దేహం అవదా? అలాగే ఎముకని స్త్రీ అవ్వాలంటే అవదా? అది నిర్మించాడంటే అర్థం. అంతేగాని ఇలాగా షేపులు అదే మనం బొమ్మ వేసినట్టుగా ఇలాగ చేసి ఇలాగ మళ్ళీ కాల్ చేసి అది కాదు నిర్మాణం అంటే. ఆయన చెప్తే జరుగుతుంది అంతే. మీ అర్థమైనా అర్థం అనేది. చాలామంది ఏమంటారంటే సృష్టి అంతా నోటితో కలిగించాడు కానీ ఏం మాత్రం చేతితో చేశాడంటారు. చేతులే లేవు ఆయనకి. అర్థమైనా? ఏదో కొత్తది చెప్పాలి జనాలకి. అవునా? ఇదేది కొత్త చెప్పాలి. మళ్ళీ ఏమంటాడు? సింపుల్గా తీసుకోవచ్చు కదా. మానవుడి దేహంతో మట్టి దేహము, ఆత్మ ఆయన సృజించిన ఒక దేహం కాబట్టి చేశాడు. ఈజీగా అయిపోయిందా? మళ్ళా మట్టి ఎక్కడ తీసుకున్నాడంట? ఎక్కడో మట్టి తీసుకున్నాడంట. భూమి మీద ఎలా వర్షం వచ్చిందంటే ఆ మట్టి దేహం అవ్వాలన్నాడండి. అయిపోయింది. ఎక్కడ తీసుకున్నాడంట ఆయన? ఎక్కడో ఇలా 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 లోపలికి ఎత్తి ఇలా తీసి ఈ మట్టి అయితే బాగుంటుందని చేశాడని మళ్ళీ దానికి కూడా మళ్ళీ పెద్ద కామెంటరీ లేదు. అవునా కాదా? భూమి మీద అక్కడ ఉన్న ఆయన తయారు చేసినప్పుడు అక్కడ ఆయన ఉన్న భూమి ఎర్రగా ఉండొచ్చుగా. అవునా కాదా? కీర్తనకారుడు చెప్పినట్లుగా నాకు భయం ఆశ్చర్యం వేస్తుంది నువ్వు నాకు నిర్మించిన విధానం. ఆయన తల్లిదండ్రుల గురించి మాట్లాడాడు. అగాధ జలములో నీవు నన్ను నిర్మించిన అది అలంకారం. కీర్తనలో పద్యభాగం అది. అవునా కాదా? పద్యభాగాల్లో అలంకారం మాట్లాడతారు. ఏమంటే ఆకాశములు అంతరిక్షము ఒకటే కదా. ఆకాశం అంతరిక్షం ఒకటే కదా. పగలు పోజ చేస్తుంది, రాత్రి జ్ఞానం జరుగుతుంది. ఎలాగా మాట్లాడుతున్నాయా? కానీ ఆ వెలిగే మన సమాధి త్వరగా లేచి పనిలోకి వెళ్ళని చెప్పేసి. అవునా కదా? అంటే మాట్లాడుతుందంటే ఇలా మాట్లాడుతున్నానా? అలా తీసుకోవద్దని చెప్తున్నాను నేను గ్రంథాన్ని. మీకు అర్థమైందా? నిర్మించాడంటే మట్టిని దేహం అవ్వాలంటే అయిపోదా? ఎంత దేహం ఎంతైనా డైరెక్ట్గా వయసు అంతే. ఎవరి వయసు వివాహ వయసుకి చేశాడు ఎవరిని? పురుషుడిని. స్త్రీని కూడా ఒక పక్కనే తీసి అక్కడ ఎంతవరకు చేశాడు ఆయన?
వివాహ వయస్సు కలిగిన స్త్రీగా చేశాడు. అవునా? అంటే నిర్మించాడంటే ఆయన కలిగించాడనే కదా దాని అర్థం. ఏదో చేతులతో ఆపరేషన్ చేసి తీసినట్టు అలా కాదు. ప్రకటెముకం తీశాడు ఆయన. ఏది ప్రకటెముకం తీసి స్త్రీగా నిర్మించాడు అంతే. స్త్రీ అయ్యారంటే అయిందంతే, నిర్మాణం చేశాడు అనమాట. సృష్టికర్త అని చెప్పడానికి, మానవుల్ని సృష్టించిన వాడు ఎవరో దేవుడే అని చెప్పడానికి ఎలా చేశాడో చెప్పుకొచ్చాడు అనమాట. అది 2వ అధ్యాయం. అర్థమైంది కదా? మానవుని అదే ఆదామవ్వల యొక్క వివాహము నిబంధన. 3వ అధ్యాయంలో ఆ నిబంధన ఉల్లంఘించారు వీళ్ళు. 3వ అధ్యాయంలో దేవుడిని యెహోవా చేసిన సమస్త పూజంతుల్లో సర్పం వ్యక్తిగల దేవుడు, అది ఆ స్త్రీతో ఇది నిజమా అన్నది. ఈ తోట చెట్టులో దేని ఫలాలను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అది అడిగాను. అదే స్త్రీ పాము మాట్లాడడం ఏంటంటే మీకు అర్థమైందా? అపవాది అనేవాడు అర్థమైందా? ప్రకటన 12 ఘటసర్పం అన్నాడు కదా, ఆ ఘటసర్పం అన్నాడండి. అంటే సర్పం అపవాది కాదు. దేవుడు సమస్త జీవరాశుల్లో చేసిన జంతువుల్లో ఇది ఒకటి, కానీ ఇది యుక్తి కాదు కాబట్టి వాడుకున్నాడు అంతే. ఇస్కరియోతుని ఎలా వాడుకున్నాడు? అపవాది. అలాగా ఇది నిజమా అని చెప్పడానికి, అంటే ఆత్మ లేని దేహంలోకి వెళ్ళి ఆత్మ లేదు కదా పాములో, ఆత్మ లేదు కదా, కానీ అపవాది ప్రవేశించి ఆవుతో మాట్లాడాడు అన్నమాట. ఏమని? ఇది ఈ తోట చెట్ల పళ్ళలో తినకూడదా అని చెప్పేసి అడిగాడు అనమాట. అడిగితే అక్కడ చూడండి, అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలాలు మేము తినవచ్చు, అయితే తోట మధ్యలో ఉన్న చెట్ల ఫలాలను గురించి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పంతో అన్నాను. అందుకు సర్పం, మీరు సావని అన్నాడు. అది అబద్ధం కదా. నిశ్చయముగా తినుదినమున నిశ్చయముగా చనిపోతారు అన్నాడు. తినుదినమున చనిపోతారు అన్నాడు. మరి ఇక్కడ సావరని అబద్ధం ఆడాడు. మంచి చెట్లు ఎరుగుతారనేది నిజం, మంచి చెట్లు ఎరుగుతారనేది నిజం, చనిపోతారనేది చావరనేది అబద్ధం. అంటే ఒక నిజం ఒక అబద్ధం, అదే అబద్ధ బోధ. అబద్ధ బోధ అంటే ఏంటి? ఒక నిజము ఒక అబద్ధం కలిపింది అబద్ధ బోధ అన్నారు. యేసుప్రభుని ఎవరు కాదంటారు కదా అబద్ధ బోధలు కూడా. యేసుప్రభు కావాలి, కానీ యేసుప్రభు ద్వారా సంపాదన కావాలి కాబట్టి ఏమైనా కల్పించేస్తారు వాళ్ళు. అంటే మీకు అర్థమైనా అర్థం లేదా? కాబట్టి చావరనేది నిశ్చయముగా చచ్చేదని చెప్పాడు ఆయన. మీరు తిని దినమున నిశ్చయముగా చచ్చేదని నరునికి ఆజ్ఞాపించాడు. అపవాది ఏమన్నాడంటే సావరు అన్నాడు అంతే. ఏలాంటి మీరు వాటిని తిరిగిన మీ కన్నులు తెరవబడినని మీరు మంచి చెట్లు ఎరిగిన వారే దేవుళ్ళ వలె ఉందని దేవుని తెలియదని స్త్రీతో చెప్పాడు. దేవతల వలె అనే మాట అది తర్జుమా కరెక్ట్ కాదన్నమాట. దేవుళ్ళ వలె అవుతారని, ఎందుకంటే అపవాదికి దేవతలు, అక్కడ దేవతలు అనే వాళ్ళు ఉన్నారా? కొన్ని విగ్రహాలు ఉన్నాయా? లేవు. విగ్రహ సంబంధం దేవతలు అనబడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే విగ్రహాలు లేవు, దేవతలు అనబడే వాళ్ళు లేరు. కానీ భౌతికమైన విగ్రహాలని దేవతలని చెప్పడం జరిగింది. అవునా? కానీ ఆదికాండం 3వ అధ్యాయానికి మాత్రం ఎవరు లేరు? దేవతలనే సంబోధన అక్కడ లేదు. ట్రాన్స్లేషన్లో అక్కడ దేవతలని పెట్టారన్నమాట. దేవతలు అనేది అర్థమైందా? అది స్త్రీలింగానికి సంబంధించి, అవునా కాదు? అందుకని అక్కడ దేవతలను తర్జుమా చేయకూడదు, దేవుళ్ళని తర్జుమా చేయాలి. మీరు దేవుడి వలె అవుతారు అన్నాడు అంతే. అర్థమైందా? దేవుడి వలె అవుతారు అన్నాడు. బహువచనంలో మాట్లాడాడు అనమాట. అంటే ఈ అపవాది ఎక్కడి నుంచి వచ్చాడు మరి అంటే యోహాను సువార్త 8:44 వాడు ఆది నుండి నరహంతకుడు. అర్థమైంది? యోహాను సువార్త 8:44 వాడు ఆది నుండి ఆదిలో ఉన్నాడు అంతే. అంటే జగత్ పునాది వేయబడుకునుకు అపవాది కానీ దేవదూతలు కానీ లేరు, అపవాది దూతలు కానీ లేరు. సమస్తం సృజించబడినప్పుడే వీళ్ళందరూ కలిగారు అంతే. సమస్తం సృజించబడినప్పుడు అనమాట. సమస్తం సృజించబడింది దేవుని చేత అనమాట. అపవాదిని ఎందుకు సృష్టించాడంటే ప్రశ్న జవాబు లేదు. మరి అపవాదిని ఎందుకు సృష్టించాడు దేవుడు అంటే మన దగ్గర ఏం లేదు,
గ్రంథం కూడా సమాధానం చెప్పదు. అది నిర్మించాడు అంతే, సమస్తము సూర్యుడు చేశాడు అనమాట. కొన్ని జంతువులు పక్షులు ఎందుకు చేశాడో మనకు అర్థమవుతుంది. అర్థమైంది. కాబట్టి అపవాది అనేవాడు ఎప్పుడు ఇచ్చున్నాడు? 3వ అధ్యాయం నుంచి వాడు ప్రారంభం. అందుకని వాడు ఆది సర్పమైన, అవునా? చూడండి ప్రకటన 12:9 చూడండి. వాడు దేవదూత అని చాలా మంది కొన్ని రాంగ్ లేఖనాలు అదే డాక్టర్ మాట్లాడారు. అపవాది దేవదూత అని బైబిల్ ఎక్కడ ఉండదు. ఆదికాండం నుంచి ప్రకటన వరకు కూడా అపవాది దేవదూత అని ఉండదు. అపవాది వాడి దూతలు అంతే. అపవాది వాడి దూతలు, దురాత్మలు అంతే. అదే ప్రకటన 12:9 అది సర్వలోకాన్ని మోసపుస్తూ అపవాదనియు సాతాననియు పేరుగల ఆది సర్పం అనమాట. అంటే ఆది అనేది ప్రారంభం అనమాట. అంటే అపవాదికి ఏముందనమాట? ప్రారంభం ఉంది. వాడు ఆది నుండి నరహంతకుడు. యేసుప్రభువు అన్నారు చూడండి, యోహాను సువార్త 8:44 వాడు అబద్ధాన్ని జరపడని చెప్పి వాడు ఆది నుండి నరహంతకుడు అన్నాడు. వాడు ఆది నుండి నరహంతకుడు. కాబట్టి అపవాది వాడు దూతలు అంటే వాడిని సేవకులు, దురాత్మలు అన్నమాట. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. అంతే, వాడు ఆది నుండి నరహంతకుడు. గుర్తుపెట్టుకోండి, ఆది నుండి అంటే వాడు ప్రారంభం అదే. అది ప్రకటన అపార్థం చేసుకున్నారు. అని ఒక అబద్ధ వాళ్ళు క్రియేట్ చేశారు అన్నమాట. సార్ ఇక్కడ ప్రకటన 12:9 పడద్రోయబడిన శిలువ మరణం తర్వాత వెళ్ళకుండా పడద్రోయబడ్డాడు. శిలువ మరణం తర్వాత యేసుప్రభువు పరలోకానికి వెళ్ళాక యోబు గ్రంథంలో వెళ్ళేవాడు. యోబు గ్రంథంలో వెళ్ళాడు కదా అపవాది నేరారోపణ చేయడానికి. యేసుప్రభువు ఎప్పుడైతే పాత నిబంధనలో భక్తి పరుల కోసం కూడా ప్రాణం పెట్టారో, యేసుప్రభువు శిలువ మరణించిన తర్వాత అపవాదిని జయించాడు. జయించబడినోడు ఇంక పరలోకానికి వెళ్ళడానికి అవకాశం ఉండదా? యుద్ధం జయించబడినోడు వెళ్తాకు ఉంటుందా? ఉండదు. పరలోకానికి యేసుప్రభువు మరణం తర్వాత వెళ్ళటానికి లేకుండా ఆఫ్ చేశాడనమాట. అది అక్కడ పడద్రోయబడ్డం అంటే. అంతేగాని జగత్తుకు ముందు పడద్రోయబడ్డాడు అనేది అక్కడ చెప్పట్లేదు. అవన్నీ మీరు విన్నాయన్నీ అదే చెప్తున్నాను నేను. మీరు విన్నదంతా వదిలేయాల్సిందే గోదాట్లో మీ మొదలు. యెషయా గ్రంథంలోను యెహెజ్కేలు గ్రంథంలో చెప్పబడింది అది రాజుల కోసం, బబులోను రాజు కోసం, ఇక్కడేమో తూరు రాజు కోసం. అంతే. వారి గర్వాన్ని బట్టి వాళ్ళు పడిపోయారు. అంతే, వారి గర్వాన్ని బట్టి వాళ్ళు పడిపోయారు. అంతేగాని అపవాది దేవదూత అని గ్రంథంలో ఎక్కడ రాయబడి. పాపం అనేది ప్రవేశం ఎప్పుడు? అంతే, మానవుడి ద్వారానే పాపం ప్రవేశించింది. పాపం చేసేటట్టుగా ప్రేరేపించిన వాడు ఎవరు? అంతే, ప్రేరేపిస్తాడు. ఇప్పుడు దొంగతనం చేయమని ప్రేరేపిస్తాడు, వ్యభిచారం చేయమని ప్రేరేపిస్తాడు, నీకు అర్థం ప్రేరేపిస్తాడు. నువ్వు ఇష్టపడి చేసావంటే నువ్వు పాపం చేసినట్టు అవుతుంది. ప్రేరేపిస్తాడు తప్ప అసలు నీ చేతులట్టు నువ్వు చేయించడం. నీ చేతులట్టు చేయితే ఇష్టం లేకుండా చేసినట్టు. ఇష్టపడి చేస్తే నువ్వు చేసి దోషం అయిపోతావు. అర్థమైందా? ప్రేరేపణ కలిగిస్తాడు. చూడు అందమైన చూడు ఎలా ఉన్నాయని అలా ప్రేరేపించాడు. నిజమే ఏదో బాగుండే అన్నట్టుగా అటువైపు తిరగటం అలా అన్నమాట. ప్రేరేపిస్తాడు అంతే. సృష్టింపబడినోడు. అది అదృశ్యమైనవి దృశ్యమైనవి అన్నాడు కదా. దృశ్యమైనవే భూమి ఆకాశాలు ఏమి కనబడేవి. అదృశ్యం అంటే దురాత్మలు, ఆత్మలు, పరిశుద్ధ దూతలు, దురాత్మలు, ఇవన్నీ కూడా అదృశ్యమైన దాంట్లో సృష్టితో పాటు సృష్టించబడ్డారు. పరిశుద్ధ మన కొత్త నిబంధనలో క్లారిటీ ఇచ్చాడు అక్కడ. ఇక్కడ అబద్ధబాగు చేశాడు 3వ అధ్యాయంలో దేవుడి నుండి విడదీయడానికి.
అదైనా చేస్తే వాళ్ళు మీరు తిరిగి మీ కళ్ళు తెరవబడి నిజమే అది. మీరు మంచి అట్లా ఎదుటి వారే దేవుడి వలె ఉంటారని దేవుడికి తెలియను స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షమునకు ఆహారం మంచిది, కన్నులకు అందమైంది, వివేకం నుంచి రమ్యమైందే ఉన్నట్టు చూసినప్పుడు ఆమె దాన్ని పరాకొని తీసుకుని తనతో పాటు తన భర్త కూడా ఇచ్చేసింది. అతడు కూడా తిన్నాను అన్నమాట. అప్పుడు వాళ్ళిద్దరు కళ్ళు తెరవబడ్డాయి. అంటే అర్థమేంటి, మంచి చెట్లు ఏంటో తెలియబడ్డాయి. అంతేగాని ఈ కళ్ళు తెరవబడ్డం కాదు, మంచి చెట్లు అనే జ్ఞానం వచ్చింది వాళ్ళకి అంతే. అప్పుడు వారు తమ దిగంబరం అని తెలుసుకున్నారంట. అప్పుడు దానికి తెలియదా అంటే ఆ జ్ఞానం లేదు కాబట్టి తెలియదు వాళ్ళకి. అంజూరు బాబులు పుట్టి తమ కచ్చడాలుగా చేసుకున్నారు. చల్లపూట ఆదాము అతను భార్యతో ఆయన భార్య తోటలో సంచరిస్తున్నారు. దేవుడైన యెహోవా స్వరం విని దేవుడైన యెహోవా ఎదుటకు రాకుండా తోట చెట్ల మధ్యన దాక్కున్నారు. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావు అని అన్నాడు. అందుకు నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరునిగా ఉన్నాను కనుక భయపడి దాక్కున్నాను. ఈ భయం వచ్చింది అన్నాను. పాపం చేసిన ఏమొచ్చింది, భయం వచ్చింది. చూసారు, ఆజ్ఞ అతిక్రమించాడు కాబట్టి మనం చెప్పిన మాట మన తల్లిదండ్రుల మాట వినలేకపోతే మన తల్లిదండ్రులు నిలబడగలుగుతాం. మనం దేవుడు చెప్పిన మాట అనుసరించలేదు కాబట్టి తన భార్య మాట విని ఆయన దేవుడికి వ్యతిరేకంగా చేశాడు కాబట్టి ఆయన భయపడి దాక్కున్నాడు. భయమే వచ్చింది. పాపం చేస్తే భయం వస్తుందా రాదా, దొంగతనం చేస్తే భయం వస్తుందా రాదా, తప్పు చేస్తే భయం వస్తుందా రాదా. అదే వివాహం చేసుకున్న భార్యను కూడా తీసుకెళ్తే ధైర్యం ఉంటుంది, కానీ వేరే అమ్మాయిని తీసుకెళ్తే ఏముంటుంది, భయం ఉంటుందా, భయం ఉండదా, మరి భయం లేకుండా వెళ్ళిపోతారా. ప్రత్యేకించిన లోపల ఉంటుంది వాళ్ళకి. మనం చేసే తప్ప ఎక్కడైనా పోలీసులు పెట్టుకుంటే మీ భార్య కాదంటే ఏమైపోవాలండి. ఈ బండి వేసుకెళ్తే ధైర్యం ఉంటుంది, వేరే వాడి బండి వేసుకెళ్తే మాత్రం ఎవరిదో బండి ఎట్టుకుపోతే నీకేముంటుంది, పాపం భయాన్ని పుట్టేది. అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించారు కాబట్టి ఏం పడ్డారు వాళ్ళు, భయపడ్డారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే విచారించాడు అనమాట. అదే ఆయన పాపం చేశారని తెలుసా తెలియదేంటి, తెలుసు, కానీ వారి ద్వారా వారిని విచారించాడు అనమాట. అందుకే నువ్వు దిగంబరం నీకు తెలిపినవాడు ఎవడు, నీవు తినకూడదని నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటావు అని అడిగాను. అందుకు ఆదాము నాతో ఉండటకు నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలాలు కొన్ని నాకు ఇక తిన్నాను అన్నాడు. అప్పుడు దేవుడు నీవు ఆ స్త్రీతో నువ్వు చేసింది ఏమిటని అడిగా. స్త్రీ సర్పం నన్ను మోసకొచ్చిందని నాకు తింటానన్నాడు. అపవాది మోసం చేసింది, అవును కదా, సర్పంలో ఉంది. అందుకు దేవుడు నీవు ఆ సర్పంతో నువ్వు దీన్ని చేసినందున పశువులన్నింటిలో భూజంతువులన్నింటిలో నువ్వు శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్నును తిందు అన్నాడు. అర్థమైందా. కాబట్టి ఆహార పద్ధతులను మళ్ళీ మార్చేసాడు. శాపం తెచ్చుకున్నాడు. పాముకి ఏమొచ్చిందనమాట, శాపం వచ్చిందన్నమాట. మరి నీకును స్త్రీకి ఇక్కడ మాట్లాడబడుతుంది ఎవరి గురించి, ఆ పాము గురించి కాదు, అపవాదికి సంబంధించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. మరియు నీకును స్త్రీకి నీ సంతానానికి ఆమె సంతానానికి వైరం కలగజేతునని ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని వాణిని మడి మీద కొట్టుదు అని చెప్పాడు అనమాట. ఇది మొట్టమొదటిగా యేసుక్రీస్తు గురించిన ప్రవచనం. యేసుక్రీస్తు వారు స్త్రీ సంతానం, ఆయన స్త్రీ యందు పుట్టి అనమాట. అంటే ఏ స్త్రీనైతే మోసం చేయించాడో అదే స్త్రీ సంతానం ద్వారా దేవుడు వాడిని అంతం చేయాలనుకున్నాడు. అంటే వాడిని అనగార్చాలనుకున్నాడు, అణిచివేశాడు అనమాట. స్త్రీని ఉపయోగించుకునే కదా పాపం చేయించాడు, అవునా కదా. అదే స్త్రీ సంతానం అంటే ఆ స్త్రీకి పుట్టిన బిడ్డ ద్వారానే అపవాదిని వాడిని అనదొక్కాడు అనమాట, పరలోకం వెళ్ళకోకుండా. అందుకని మనకి గలతీ 4:4లో ఆయన స్త్రీ యందు పుట్టి అన్నారు. కాబట్టి యేసుక్రీస్తు వారు అబ్రహాం సంతానం ఎలాగో అలాగే స్త్రీ సంతానం కూడా. మీరు తిమోతి రాసిన మొదటి పత్రికలో ఉంటుంది కదా, అక్కడ అది తర్జుమా
లో ఇలా ఉంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం లాస్ట్ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం లాస్ట్ వచనాలు అంటే 14. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం లాస్ట్ వచనాలు అంటే 14. ఆదాము మోసపరచబడలేదు కానీ 3వ అధ్యాయం చదువుదాం కదా ఇప్పుడు మనం. ఆదాము మోసపరచబడలేదు కానీ అంటే ఆదాము ఎప్పుడు ఆ పండు జోలికి వెళ్ళలేదు అంతే. భార్య వేధించి నువ్వు తింటావా తినవా అని వేధించడం వల్ల కుటుంబ తిరస్కారాన్ని బట్టి ఆయన ఏం చేశాడు? తినేశాడు అంతే. సంసోను ఒక దవడ ఎముకతో 1000 మందిని చంపేశాడు. కానీ ఒక తెలియడా చేతిలో సింపుల్గా ఆయన ఏమైపోయాడు? ఏమీ లేని కింద అయిపోయాడు. అనుదినము వేధించేసిందంటారు. అలాగే ఆదామును కూడా నువ్వు తింటావా తినవా అని వేధించి ఏం చేశాడు ఆయన? ఆదాము మోసపరచబడలేదంట. స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడింది. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమల పరిశుద్ధతను నిలకడగా ఉండేలా అదే ఆయన శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడింది. యేసు ప్రభువు జన్మించడం ద్వారా రక్షించబడింది అనమాట. అది దాని అర్థం. ఈ అర్థమైనా స్త్రీకి జన్మించడం ద్వారా, యేసు ప్రభు జన్మించడం ద్వారా ఆమె రక్షించబడింది. అర్థమైనా శిశు ప్రసూతి ద్వారా అంటే అటువంటి ఆమె యేసు ప్రభుని కనడం ద్వారా, ఒక స్త్రీ యేసు ప్రభుని కనడం ద్వారా ఆ స్త్రీకి రక్షణ వచ్చింది. అక్కడ తర్జుమాది మీకు అర్థమైనా అర్థం లేదా? ఇప్పుడు ఒక స్త్రీకి పాపక్షమాపణ ఎలా వచ్చింది? ఒక స్త్రీ యేసు ప్రభుని కనటం వల్లే కదా. సందర్భం అదనమాట అక్కడ. అందుకని పురుషుడు మోసపోలేదు, స్త్రీ మోసపోయింది. అయినప్పటికీ వీళ్ళు నేరం ఒప్పుకోకుండా ఒకరి మీద ఒకరికి మోపారు. అవునా? నేరాన్ని ఏం చేశారు? ఒకరి మీద ఒకరు మోపుకున్నారనమాట. మోపినప్పుడు దేవుడు ఏం చేశాడంటే దేహ సంబంధంగా కూడా వాళ్ళని శపించాడు. అంటే వాళ్ళు భౌతిక సంబంధంగా కొన్ని విషయాలు కోల్పోయారనమాట. చూడండి 3వ అధ్యాయం. ఇది మొట్టమొదటి క్లాసులు 15 రోజులు అండర్లైన్ చేసుకోండి. అంటే ఇప్పుడు పాపం చేసిన మానవుల్ని విడుదల చేయడానికి యేసు ప్రభు దేవుడు ఇక్కడ పరిచయం చేశాడు అన్నమాట. ఆయన నిన్ను తల మీద అంటే వాడు అధికారాన్ని తీసేస్తాడనమాట. అర్థమైంది? ఆమె నీ సంతానంగా వైరం కలుగ చేస్తానమాట. ఆయన నిన్ను తల మీద కొట్టున్నాడు అన్నమాట. తల అంటే అధికారం. తల అంటే ఏంటి? అధికారం. యేసు ప్రభు వారు అపవాద అధికారాన్ని అనవసరొక్కేశాడు శిలువ మరణం పొందిన తర్వాత. నీవు దాన్ని బడి మీద కొట్టదని చెప్పాను. ఆయన స్త్రీతో నీ ప్రయాసం, నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చించేది. అంతకుముందు గర్భవేదన ఉంది, కానీ అంతకుముందు ఏముంది? గర్భవేదన ఉంది, కానీ మిక్కిలి హెచ్చించడం అంటే ఎక్కువ చేశాడనమాట. పాపం చేయడం వల్ల వచ్చిన పరిస్థితులు అనమాట. గర్భవేదన ఎక్కువ చేశాడు. ఆల్రెడీ ఉంది గర్భవేదన, కానీ మిక్కిలి హెచ్చించదని వేదనతో పిల్లలకు అంటాం అన్నాడు. అర్థమైనా? వేదనతో పిల్లలకు అంటాం. ఇది దేహ సంబంధమైన శాపం. ఇది అది తెచ్చుకో పాపం చేసినందుకు వచ్చింది. తర్వాత నువ్వు వేదన పిల్లలు నీ భర్తలో నీకు వాంచు కలుగును, అతను నేను ఏలునని చెప్పాను. ఆయన ఆలోచనతో నువ్వు నీ భార్య మాట విని, చూసారా ఎవరి మాట? దేవుడి మాట వినకుండా ఎవరి మాట విన్నాడు? భార్య మాట విని. చాలామంది భార్య మాట వినే నాశనం అయిపోతూ ఉంటారు. కుటుంబ విషయాల్లో, ఒక సంబంధాల విషయాల్లో. మీకు అర్థమైందా? జిగ్ అంటే లైట్లు ఎట్టి బాగున్నాయని కొనుక్కోతారు. ఇలా ఎలాంటి వాళ్ళు చెప్తాను ఒకసారి మాటలు. మీషోలో ఏదో షోలో ఉన్నాయి కదా, చాలా సెలలో చాలా నీట్గా ఉండదు. తెచ్చిన తర్వాత మసిగొడ్లాగా ఉంటుంది. చీర బుక్ చేస్తారు కదా, ఇది చాలా బాగుందని, అవునా కదా? తీరా ఏముండదు, అది 200కి 5000 చీర ఇచ్చేస్తాడా? అవునా కదా? కాబట్టి చాలా బాగుందని బుక్ చేస్తారు. వస్తే అసలు అన్నం ఉందలా దానికి, బుక్ చేసిన దానికి వచ్చిన దానికి సంబంధమే ఉండదు. అది మోసపోవడం అంట. మీకు అర్థమైనా అర్థం లేదా? పురుషుడు అన్నాడు బుక్ చేసుకున్నాడు ఎక్కువ, ఏదైనా అవసరమైనవి చేస్తాడు తక్కువ రేట్లు, కానీ ఏం చేస్తాడు? వెళ్ళి అన్నీ చూసుకుని చేసుకుంటాడు. మరి మోసపోయేది ఎవరు?
ఎక్కువగా వ్యాపారాల్లో మోసపోయేది ఎవరో తెలుసు. వ్యాపారాలకు సంబంధించిన కొనే విషయాలు, వస్తువులు కొనే విషయాలు మోసపోయేది ఎవరో ఏం లేదు. కాబట్టి ఏది కూడా చేయకూడదు అంతే. పురుషుడే అన్నీ చూసుకోమన్నాడు, కావాల్సినవి అన్నీ కూడా చేసి చూసుకోమని చెప్పాడు. కాబట్టి నీ భార్య మాట విని తినొద్దని నీకు ఆజ్ఞాన్ని వృక్షఫలాలు తింటువు కనుక నీ నిమిత్తం నేల శపించబడింది. అంటే ఏంటి? అంతకుముందు ఆల్రెడీ తోట ఉంది ఆయనకి, తోటలో చేర్చిపరుచుకుని తింటున్నాయి. ఇప్పుడు ఏం చేయాలా? విత్తనాలు వేయాలా, విత్తనాలు వేయాలి, నాటాలా, ప్రయాసతో కూడింది అనమాట. ఇప్పుడు అది భూమి ఏమైందంటే పాపం చేయడం వల్ల శపించబడింది. అందుకే ఇప్పుడు ఎవరైనా ఏ మానవుడైనా భూమి మీద పంట పండాలంటే ఏం చేయాలి? భూమిని దున్నాలన్నమాట, ప్రయాసపడాలన్నమాట. నీ నిమిత్తం నేల సేవించబడింది. ప్రయాసంతో నీ బ్రతుకు తినాలని దాని పంట తింటావు. అది ముండ్ల తుప్పలో గచ్చ పొదలు నీకు మొలిపించును. ఏది? పొలం పంటలో ఏం మొలుతాయి? కలుపు మొక్కలు మొలుతాయి. కలుపు మొక్కలు ఎందుకు వస్తున్నాయి రైతుకు తెలిసే ఇప్పుడు? అది ఒక ఆదాం చేసిన పాపాన్ని కూడా వచ్చిన శాపమైన సంగతి ఎవరికి తెలియదు. కలుపు మందు వస్తాయి, కలుపు మందులు అది తీసేయడం మాత్రమే తెలుసు. అవునా కాదా? కానీ కలుపు మొక్కలు ఎందుకు మొలిపించాడో దేవుడు వాళ్ళకి తెలియదు. లోపంలోకి వచ్చినాయి కాబట్టి పీకి పాడేయడమే పక్కన అంటారంటే. అవునా కాదా? అది మానవుడు చేసిన పాపాన్ని బట్టి భూమి ఏమైంది? శపించబడింది అన్నమాట. అది తర్వాత ప్రయాసంతో బ్రతుకు తినాలని దాని పంట తింటాం. అది ముండ తప్పులు గచ్చిపోదలు మొలిపేస్తాయి. నువ్వు నేలకు తిరిగి చేరు వరకు, చూసారా ఆ మాట చూడండి, నువ్వు నేలకు తిరిగి చేరు వరకు అనేది ఆల్రెడీ ఇంతకు ముందే ఉంది ఆయనకి మైండ్లో. నువ్వు నేల నుండి తిరిగి చేరే వరకు అన్నాడా? రైట్. నీ ముఖపు శ్రమను కాచి ఆహారం తింటావు. ఏలే అనగా నేల నుండి తీయబడ్డావు కానీ నువ్వు మన్నే కనుక తిరిగి మన్ను అయిపోతావు అన్నాడు. ఆల్రెడీ మట్టిని తీశాడు కదా ఆయన. నువ్వు మన్నే కనుక కాదు మట్టి అయిపోతావు అన్నాడు. మన్ను అయిపోతావు ఆయన జ్ఞాపకం చేశాడు. నీ బ్రతుకు తినాలని కష్టపడి తినాలి, నువ్వు ప్రయాసతో తినాలి. నువ్వు ఎలాగో మన్నే కాబట్టి మన్ను అయిపోతావు అన్నాడు. అది దేహమరణం. అది ఆల్రెడీ దేహమరణం అనేది ఓ దేహాన్ని నిర్మించినప్పుడే ఆయన మైండ్లో అది ఆయన ఆలోచనలో ఉందన్నమాట. కానీ నువ్వు తినొద్దని తిన్నావు కాబట్టి అందుకే నువ్వు మరణిస్తున్నావు అని అనలేదు. ఇక్కడ శపించడం అనేది జరిగిందండి. భూమిని శపించాడు తప్ప ఈయన భౌతికమైన మరణాన్ని ఆయన కాదు. నువ్వు మన్నే కనుక తిరిగి మన్ను అయిపోదు అని చెప్పాడు అనమాట. ఆదాము తన భార్యకి హవ్వ అని పేరు పెట్టాను. ఏలాగా జీవంగా పెద్దానికి తల్లి. దేవుడిని యెహోవా ఆదామును అతని భార్యకు చర్మపు చొక్కాయలు చేయించి వారిని తొలగించాడు. అప్పుడు దేవుడిని యెహోవా ఇదిగో మంచి చెట్లను ఎరిగినట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాడు. కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష ఫలాలు కూడా తీసుకుని తిని నిరంతరం జీవించడేమో. అది అండర్లైన్ చేయండి. నిరంతరం జీవించడం అనేది శరీరంలో కాదు, గుర్తుపెట్టుకోండి. అది నిరంతరం పాపంతో జీవించడేమో అని మీకు అర్థమైందా? నిరంతరము టైం అయిపోయింది. నిరంతరము పాపంతో జీవించడేమో అని అర్థం అనమాట. అర్థమైనా అర్థం లేదా? నిరంతరము పాపంతో జీవించడేమో అని అర్థం. అంతేగాని భూమి మీద నిరంతరం బ్రతకడం కాదు. పైన చెప్పేశాడు కానీ నువ్వు తిరిగి మన్ను అయిపోతావు అన్నాడా లేదా? అయితే ఆత్మ నిరంతరం పాపంతో ఉండిపోతే విమోచన లేదు కదా. అర్థమైందా? నిరంతరం పాపంతో ఉండిపోతే ఏముండదు? పరలోకం అంటారు ఉంటుందా? ఉండదు. కాబట్టి ఒకవేళ మన జీవవృక్ష ఫలాలు తింటే ఆ పాపంతోనే విమోచన లేకుండా ఉండిపోతాడు. అందుకని ఆయన ఏదైనా తోటలోంచి గెంటేశాడు అనమాట. ఏదైనా తోటలోంచి గెంటు పడేశాడు. కాబట్టి నువ్వు నిరంతరం జీవించడేమని దేవుడిని ఎక్కువ అతను ఏ నేల నుండి తీయబడ్డావు దాన్ని చేతిపరచుడు ఆ తోటలోని పంపేశాడు. అప్పుడు ఆయన ఆదాము వెలగొట్టి ఏదైనా తోట తూర్పున కెరూబులను జీవవృక్షానికి మార్గాన్ని కాచుటకు ఇటు అడుగు తిరిగి ఖడ్గజ్వాలని నిలబెట్టాడు. అంటే దేవదూతలు నిలబెట్టాడు అనమాట. అదే విషయం. కాబట్టి 3వ అధ్యాయంలో మీరు మానవుడు పాపం ద్వారా వచ్చిన ప్రతిఫలాలను రాసుకోండి. పాప విమోచనకు ప్రవచనం అని కూడా రాసుకోండి. మానవుడి పాప విమోచనకు ప్రవచనము, పాప విమోచన ప్రవచనం. మధ్యాహ్నం వల్ల మనకున్న అధ్యాయం సుమారుగా మనం ఒక సగం వరకు వెళ్ళిపోవాలి. ఎందుకంటే వచ్చే నెలలో దేవుని చిత్తమైతే ఆ రోజులో ఆదికాండం కంప్లీట్ అయిపోవాలి. నిర్గమాకాండం కూడా సుమారుగా మనం కంప్లీట్ అయిపోవడానికి చూసుకోవాలి. అలాగ నేర్చుకుంటేనే మనకి అవుతాయి. అందుకే మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే
ఏ పుస్తకం చెప్పబోతున్నామో ఆ పుస్తకం మీద చదువుకొచ్చేయాలి. అదే మీ యొక్క హోంవర్క్.